హలో గప్పి లవర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి అక్వేరియం టూల్ కిట్. ఇందులో ఒక స్టిక్ అనేది ఇచ్చారండి, స్టిక్ ప్రొవైడ్ చేశారు. స్టిక్తో పాటు గ్రిప్ కూడా ఇచ్చారు. స్టిక్ అండ్ గ్రిప్ యూజ్ చేసి ఫిష్ నెట్ అందరికీ తెలిసిందే కదా. ఇంకో ఐటమ్ వచ్చేసరికి స్పాంజ్ ఫిల్టర్. ఇది ఏ విధంగా యూజ్ చేస్తారో చెప్పుకుందాం. తర్వాత ఇంకా 2-3 ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్. థర్డ్ ఐటమ్ వచ్చేసరికి ప్లాంటెడ్ అక్వేరియం యూజ్ చేసే వాళ్ళకి దీని గురించి తెలుస్తుందండి. ప్లాంట్ సెటప్ చేసేటప్పుడు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా ఇది ఎక్స్టర్నల్ అండి. ఈ ఎక్స్టర్నల్ ద్వారా ఇంకా 3 ఐటమ్స్ అని చెప్పాను కదా, అవి పెట్టి యూజ్ చేస్తారు దీనికి. ఈ ఎక్స్టర్నల్ ద్వారా ఇంత స్పాంజ్ ఫిల్టర్ కోసం చెప్తున్నాను కదా. ఇది వచ్చేసరికి మన అక్వేరియం 1 వీక్ ఒకసారి బాగా నాచు అనేది పట్టేస్తుందండి. ఎందువల్లంటే మనం వేసే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా ఈ నాచు అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇంకో ఐటమ్ వచ్చేసరికి ఇది బ్లేడ్ అండి. ఈ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉంది, అందుకే నేను కవర్ పెట్టాల్సి వచ్చింది. చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే దీన్ని వాళ్ళకి దూరంగా ఉంచండి. దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే, ఇప్పుడు మన అక్వేరియంస్ కొన్ని పాతగా అయిపోయే వాటర్ లైన్స్ అనేవి ఆ బోర్డర్లో వచ్చేస్తూ ఉంటాయి, పై అంచుల్లోనే. అవి మనము నిర్మాతో ఉప్పుతో దేంతో కడిగినా వదలవండి. చాలామంది ఉప్పుతో వదులుతాయి అంటారు, కానీ అలా వదలవండి. ఆ బ్లేడ్ పెట్టి యూజ్ చేస్తే 70% వరకు క్లీన్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసరికి గ్రావెల్ అండ్ శాండ్ని సరి చేయడానికి యూజ్ చేస్తారు. చేపలు అప్పుడప్పుడు కదులుతూ ఉన్నప్పుడు శాండ్ని, గ్రావెల్స్ని అటు ఇటు చేస్తూ ఉంటే దాన్ని నీటికి సర్దడానికి యూజ్ చేస్తారు. లైక్ కుక్కలర్లా పనిచేస్తుంది. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. లేకపోతే ఏం చేయాలనేది మీకు ఇంకా వివరంగా చెప్తాను. అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ మై ఛానల్. హ్యాపీ సాటర్డే.